రాజైతే అందరి ముందు కళ్యాణ్‌కి, అప్పుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ధనలక్ష్మి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అవును, కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్పేసైతే రాజు అయితే అందరి ముందు చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కావ్య, అందరూ, ధనలక్ష్మి వీళ్ళందరూను. ఆ మాటలకి మీకు కళ్యాణ్ చెప్పాడా? నేను కళ్యాణ్‌ని మొత్తం కనుక్కున్నానండి. మీరు ఎందుకు అలాగా కళ్యాణ్‌ని అప్పుని పెళ్లి చేయాలనుకుంటున్నారు అని కావ్య అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ, అపర్ణ వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి రాజు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు? తగువును కొంచెం పెంచుతాడా ఏంటి అని బామ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఇక రాజుతో గట్టిగా అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధము లేదు. అసలు కవి గారు ఆహ్, అప్పుని పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా లేదు. ఇదంతా మీరు ఊహించుకుంటున్నారు అని చెప్పేసి కావ్య అయితే గట్టిగా అంటూ ఉంటుంది. మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా అని రాజుతో అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ వస్తాడు. అక్కడికి వచ్చేసరికి కళ్యాణ్, నువ్విప్పుడు చెప్పురా, అప్పు నీ మనసులో అప్పు నీ మనసులో అప్పు ఉందా లేదా? ఇప్పుడు చెప్పురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు అప్పుని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా అని అడుగుతూ ఉంటాడు. మీరు కూడా చెప్పండి కవి గారు, మీకు అలాంటి ఉద్దేశం ఏం లేదని చెప్పండి అని కావ్య అయితే అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అప్పుని, నీకు ఇప్పుడు నీ మనసులో అప్పు ఉండడం ఏంటి, నాకు అర్థం అవ్వడం లేదు, కళ్యాణ్ చెప్పు, అసలు అప్పుని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అలా అడుగుతూనే ఉంటుంది. కళ్యాణ్ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాడు.